దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి మన ధ్యానము నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్యానికి సహాయకరంగా లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని ఈ సమయంలో మనము వాక్యానికి సహాయకరంగా మనం చదువుకుందాము. 23వ అధ్యాయము 34వ వచనాన్ని వాక్యానికి సహాయకరంగా చదువుకుందాం. ఎవరైనా చదవగలిగిన వారు పురుషులు బిగ్గరగా చదివి వినిపించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. పురుషులు బిగ్గరగా చదివి వినిపించాలని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. 23వ అధ్యాయము 34వ వచనాన్ని వాక్యానికి సహాయకరంగా మనం చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయాళుడు అయిన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన మీ యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రభు మీకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ ముందు కుమారుడు, మీ జనదేక కుమారుడైన యేసు ప్రభు ద్వారా పాపాత్ములైన మమ్మలను మీరు ప్రేమించి పాపము నుండి, శాపము నుండి, నిత్య నరక అగ్ని గుండము నుండి మీ కుమారుడు ద్వారా మమ్మలను తప్పించి ఆ ప్రియ ప్రభువారు ఆ కలువరి శిలువలో చేసిన గొప్ప రక్షణ కేవలం మీ యందు విశ్వాసముంచుడు ద్వారా కృపచేతనే మీరు మమ్మల్ని రక్షించి మీ కుమారులుగా, మీ సొత్తుగా, మీ ప్రజలుగా మీరు మమ్మలను చేసిన మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ యొక్క గ్రామములో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన స్థానిక సంఘమును ఈ రాత్రికాల వేళలో మీరు సమకూర్చినందుకై మీ స్తోత్రములు నాయన. మీ లేఖనముల నుండి చదవబడినటువంటి మాటలు ప్రభువా స్థానిక సంఘానికిని మాకును చేరవచ్చిన మా అందరికీ అర్థమైన రీతిలో మీరే సూటిగా మాట్లాడి ప్రభువైన యేసు క్రీస్తు వారు సిలువ వేయబడినటువంటి యేసు ప్రభు వారు తేటగా ప్రకటించబడినట్లు మీ గొప్పదైన కృపను సమృద్ధిగా అందించి నిలబడిన వాడు వచ్చివాడు ప్రభు నిష్ప్రయోజకుడు నీ ఆత్మ చేత నింపండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. మీ మాటల చేత ఆత్మీయ మేలు దిద్దుబాటు కలుగునట్లు మీ కృప చూపండి. నమ్మని వారు పాపికి మారు మనసు, పాప క్షమాపణ అనుభవంలోనికి మీరు తీసుకురమ్మని ఈ సమయాన్ని మమ్ములను మీ బలిష్టమైన చేతులకు అప్పగిస్తూ ఉండగా మీ కృపను సమృద్ధిగా అందించి మీ కార్యాన్ని జరిగించమని మా ప్రభును, మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ముందుకు సాగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనము లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనములో ఉన్నటువంటి మాటను మనము ఈ సందర్భంలో చదువుతున్నాము. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో ఆయన మొట్టమొదటిగా ఆయన పలికినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగురు గనుక వీరిని క్షమించమని ప్రభువైన యేసు క్రీస్తు వారు మొట్టమొదట ఆయన ఈ కలువరి శిలువలో పలికినటువంటి మాటగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభువారు ఆయన క్షమించమని ఆయన పలుకుతున్నటువంటి మాటలో
మనము చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి మాటలు, చాలా ఆత్మీయమైనటువంటి పాఠము ఇందులో మనకు దాగి ఉన్నది అంటున్నారా. ఇక్కడ క్షమించమని చెప్పేది వేరు, క్షమించేది వేరు. యేసు ప్రభువారు ఆయన క్షమించి తండ్రికి, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తండ్రికి ఆయన మనవి చేస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు ఆయన క్షమించే మనస్సు. ఆయన ఈ లోకములో సర్వ మానవాళిని క్షమించాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా క్షమించేటువంటి మనస్సు ఆయనలో ఉన్నది కనుక ఆయన క్షమించాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనమందరము కూడా ఎరుగుదుము. యేసు ప్రభువారిని ఎన్నో చిత్రహింసలు పెడుతూ ఉన్న సందర్భము, ఆయనను ఎన్నో నేరారోపములను వారి మీద మోపినటువంటి సందర్భము మనమందరము ఎరుగుదుము. అయినా ప్రభువారు ఆయన ప్రేమను అక్కడ ఉన్నటువంటి వారితో ప్రేమను చూపుతూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన క్షమిస్తూ ఉన్నాడు. గమనించండి, మొదటి వచనములో అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ కొందరు యేసు ప్రభువాన్ని పిలాతు వద్దకు తీసుకొని వెళుతున్నటువంటి సందర్భంలో యేసు ప్రభువారు ఆయనటువంటి మనస్సు మనం గమనించగలము. చూడండి, 23వ అధ్యాయము మొదటి వచనము చూడండి. అంతటా వారు అందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకొని పోయిరి. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తు వారిని పిలాతు వద్దకు తీసుకొని పోతున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఎందుకు యేసు ప్రభు వారిని పిలాతు వద్దకు తీసుకొని వెళుతున్నారు? ఇక్కడ చాలా శాస్త్రులు ఉన్నారు, తర్వాత ఇక్కడ అధికారులు ఉన్నారు. అధికారులు, శాస్త్రులు యేసు ప్రభు వారి మీద నేరారోపమును వారు మోపుతూ ఉన్నారు. ఏమని నేరారోపములను ఆయన మీద మోపుతూ ఉన్నారు అంటే 2 సంగతులను వారు అక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు గమనించండి. ఇతడు మా జనులను, అమ్మా వింటున్నారా? ఏం చెప్తున్నారు? పిలాతుకు ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఏం చెప్తున్నారు? మా జనులకు అంటే తిరగబడేటువంటి ఆ యొక్క వ్యక్తులను, వారి మీనికి తిరగబడేటువంటి వ్యక్తులనుగా ప్రేరేపిస్తూ ఉన్నారనేటువంటి సంగతులు చెప్తున్నారు. రెండో మాట ఏం చెప్తున్నారో చూడండి. ఈ మాట గమనించాలి. యేసు ప్రభువు మీద నేరము మోపటము చూడండి. ఆయన ఏ నేరము చేయలేదు, ఆయనలో ఏ నేరమును స్థాపించలేకపోయారు. అయితే ఇక్కడ వీరు యేసు ప్రభువు వారి మీనే ఏమి నేరం మోపుతున్నారు? 2 నేరాలు మోపుతూ ఉన్నారు. మా ప్రజలను వారు తిరగబడేటువంటి విధానాన్ని ప్రేరేపించి వారు మా మీదికి తిరగబడేటట్లు చేస్తూ ఉన్నాడు. సమాజ మందిరములో ఆయన బోధలు అలా ఉన్నాయని పిలాతుకు తెలియచేస్తూ ఉన్నారు. రెండోది ఏం చెప్తున్నాడంటే కైసరుకు పన్ను. ఏమి నేరం మోపుతున్నారో చూడండి పిల్లారా, ఏమి నేరం మోపుతున్నారో చూడండి. పిలాతు అంటున్నాడు, ఇతనిలో ఏ నేరము నాకు కనపడలేదు అంటున్నాడు. చూడండి ఆ మాట 4వ వచనంలో అన్నాడు. చూడండి, విన్నారా? ఏ మనిషి యందు? ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఏ నేరము కనపడలేదు అంటున్నాడు. పిలాతు, న్యాయాధిపతి అయినటువంటి పిలాతు, హేరోదు, పిలాతు ఇద్దరు కూడా ఒకప్పుడు వీరు శత్రువులుగా ఉన్నటువంటి వారే. పిలాతుకి ఎందుకో ఒక డౌట్ వచ్చింది. ఏమి డౌట్ వచ్చిందంటే
ఇంత ఈ యేసు ప్రభు అనేటువంటి ఆయన గలిలయ మనుషుడేమో చూడండి అంటున్నాడు. గలిలయ దేశానికి ఆ ప్రాంతానికి సంబంధించిన వాడేమో చూడండి అని వారితో చెప్తూ ఉన్నప్పుడు గలతీయ ప్రాంతము హేరోదు ఆయన పరిధిలో ఉన్నది. ఇదంతా ఎందుకు ఈ తలకాయ నొప్పి మనకు? యేసు ప్రభు వారి యొక్క ఆయనలో ఏ నేరం లేదు, ఎటువంటి నేరము ఆయనలో కనబడలేదు అని పిలాతు చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో చెప్పినప్పుడు వీళ్ళు ఏక పట్టణస్థులుగా ఒకే మాట మీద కేకలు వేస్తూ ఉన్నారు. ఏమని కేకలు వేస్తున్నారో చూడండి. ఏమంటున్నారు చూడండి. వారు ఆ మాట చదవండి. వారు గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. వారందరూ 16వ వచనం చూడండి ఏమంటున్నాడు చూడండి. కాబట్టి నేను ఇతనిని శిక్షించి విడుదల చేయదని వారితో చెప్పగా వారందరూ విని వీడిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రంగా కేకలు వేసిరి. అబ్బా, ఎవరు ఈ బరబ్బా? యేసు ప్రభు వారు శరీరధారిగా ఉన్న దినాలలో బరబ్బతో యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, బరబ్బా, నీ కొరకు నేను అవసరమైతే ప్రాణమునైనా పెడతాను, కానీ నీతో చెయ్యి కలపను అన్నాడు. అందుకని ఇక్కడ ప్రజలందరూ చివరికి యేసు ప్రభు వారు బరబ్బ కొరకు కూడా ఆయన కలవరి శిలువలో ఆయన ఎంతో క్షమించినటువంటి వాడు. ప్రజలందరి కొరకు కలవరి శిలువలో మనల్ని అందరినీ ఆయన క్షమించినటువంటి వాడు ప్రియులారా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ బరబ్బను విడుదల చేయాలి. బరబ్బ ఎవరు? బందిపోటు, ఒక దొంగ. ప్రజలు ఎవరిని కోరుతూ ఉన్నారు? బరబ్బను విడుదల చేయండి, యేసు ప్రభు వారిని చంపివేయండి అని ప్రజలు వారు ఏకాగ్రంగా వారు కేకలు వేయుచూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని చంపటానికి కూడా వారు కేకలు వేయుచూ ఉన్నారు. ఎంత విచారమైనటువంటి సంగతి చూడండి పిల్లలు. అందుకనే అక్కడ ఒక మాట అన్నాడు చూడండి. 27వ వచనంలో యేసు ప్రభు వారు పలికినటువంటి మాట ఏంటంటే, అక్కడున్న వారితో యెరూషలేము కుమార్తెలారా అన్నాడు. చూడండి ఏమన్నాడు చూడండి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, అమ్మా ఎవరి నిమిత్తము? నా నిమిత్తము యాడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తము ఏడవాలి. అమ్మా ఎవరి గురించి ఏడవాలి? నిత్యము మన అనుదిన ప్రార్థనలో ఎవరి గురించి ప్రభు దగ్గర కన్నీరు విడిచి ఏడవాలి? నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు నీవు ఏడవాలి. ప్రభునందు ప్రియులారా, ఇటీవల ఒక భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాను. అతను యేసు ప్రభువుని నమ్ముకోలేదు. యేసు ప్రభువుని నమ్ముకోకుండా చనిపోయాడు. కుటుంబీకులు ఎంతో విలవిలలాడిపోతూ ఉన్నారు, ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు, ఎంతో ఏడుస్తూ ఉన్నారు. కానీ హెడ్డింగ్ ఏం పెట్టారంటే, ప్రభువునందు నిద్ర, ప్రభువునందు నిద్రించాడని వారు హెడ్డింగ్ పెట్టి ఫ్లెక్సీలన్నీ వేశారు. నేను అడిగాను అక్కడున్న సేవకుడిని, అన్నా యేసు ప్రభువుని నమ్ముకున్నాడు అబ్బాయి? అయ్యా నమ్మలేదయ్యా అన్నాడు. యేసు ప్రభువుని నమ్ముకోకుండా కుటుంబీకులు ఎంతగా ఏడుస్తున్నారంటే ఆ అబ్బాయి కోసము అంతగా ఏడుస్తున్నారు పిల్ల. వాస్తవమే, నమ్మని వారి కొరకు ఏడవాలి మనం. వాళ్ళు ఏడవటంలో చాలా అర్థం ఉంది, నాకు అనిపించింది. ఏడవాలి. నమ్మిన వారి కొరకు ఎంత మాత్రం ఏడవలసినటువంటి పని లేదు. కానీ
ఎందుకంటే యేసుక్రీస్తును నమ్ముకొని మృతి పొందితే వారు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో ప్రకారంగా ఎలయనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి అనుభవము. నమ్మిన వారు యేసు క్రీస్తుతో కూడా దాచబడినటువంటి అనుభవంలో ఉంటాము కనుక నమ్మిన వారి కొరకు ఎంత మాత్రము ప్రలాపించవలసినటువంటి పనే లేదు. కారణం ఏంటి? వారు ప్రభువుతో ఉన్నారనేటువంటి నిరీక్షణ, ప్రభువుతో ఉన్నారనేటువంటి సత్యమును మనము ఎరిగిన వారమై ఉండాలి. యేసు ప్రభువును నమ్ముకోకుండా మరణించినట్లయితే ఖచ్చితంగా వారి కొరకు మనము ప్రలాపించాలి, వారి కొరకు కన్నీరు కార్చాలి. యేసు ప్రభువును నమ్ముకోవాలని వారికి పదే పదే చెప్పాలి. ప్రియులారా, యేసు ప్రభువును నమ్ముకోకుండా చనిపోతే ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితి ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనము గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు వారు చెప్పిన మాట, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవాలి. అయ్యో ప్రభువా నేను పాపినని ప్రభు దగ్గర మనం ఎంతో ఏడవలసినటువంటి వారంగా ఉన్నాం. బిడ్డల కొరకు, భర్తల కొరకు, కుటుంబం కొరకు మనం ఎంతో ప్రార్థన చేయవలసి వారంగా ఉన్నాం ప్రియులారా. అందుకని ఇక్కడ అంటున్నాడు, వారిని చూసి ఏమన్నాడంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి అంటున్నాడు. యేసు ప్రభువు యొక్క మనసు చూడండి, క్షమించే మనసు. ఈ స్థలంలో నిన్ను నన్ను ఆయన క్షమించాడు. ఒకప్పుడు మనం ఎవరము? ప్రభువుకు దూరస్తులము. ఒకప్పుడు దేవుని ఎరగని ప్రజలము, అన్య ఆచారాలు నెరవేర్చేవారము, దేవునికి శత్రువులుగా ఉన్నాం. ఇప్పుడైతే ఆయన మనలను క్షమించటం ద్వారా, ఆయన మనలను ప్రేమించటం ద్వారా మనకేం దొరికింది? క్షమాపణ దొరికింది. అందుకని యేసు ప్రభు వారు ఆయన మనస్సు చూడండి, ఆయన క్షమించారు. చూడండి ఒక మాట సహాయకరంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి. యేసు ప్రభు వారు కలిగి ఉన్నటువంటి మనసు మనము కూడా కలిగి ఉండాలి. ఆయన క్షమించాడు కనుక అందుకనే మనలను కూడా క్షమించమని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి ఒక మాట. ఈ మాట ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో యేసు ప్రభు వారు ఆయన చెప్తున్నటువంటి మాట చూడండి. నేను మీతో చెప్పుతున్నాను ఏమనగా, మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి. మనము ప్రభువైన యేసుక్రీస్తుకు కుమారులముగా కుమార్తెలుగా ఉండాలి అంటే యేసు ప్రభు వారు ఆయన చెప్పిన మాట ఏంటి? శత్రువులను ప్రేమించాలి. యేసు ప్రభు వారు అదే కలువరి శిలువలో ఆయనను ఎంతో హింస పెట్టారు. కలువరి శిలువలో ఎంతో ఆయనను కొట్టారు. ఆయన ఎంతో బల్యపు పోటుతో ఆయన ప్రక్కలో గుర్చారు. ఎన్ని చేసినాను ప్రభువారు ఎంతో సహనముతో, ఎంతో ఓర్పుతో యేసు ప్రభువారు వారి ఎడల ప్రేమను చూపారు. కాబట్టి ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? మనము ఆయనకు కుమారులముగా కుమార్తెలముగా మనము ఉండాలి అంటే యేసు ప్రభువారు చూపించినటువంటి మాదిరిని మనము చూపించాలి. ఒక మాట సహాయకరంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఒక మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఏమన్నాడు? ఈ మాట చూడండి. ఏమన్నాడు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు ఎవరు వీరు? మీరునంటే ఎవరు? మీరునంటే ఫిలిప్పీలో ఉన్న సంఘం. అలాగే మీరు అన్నాడు. మీరు అంటే ఇది బహువచనం. మీరంటే యేసు ప్రభు
రక్తములో కడగబడి సంఘముగా పిలువబడి ఎవరైతే ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఎవరైతే తీర్చబడ్డారో వారు క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి ఉండాలి. ఉందా ఆ మనసు? యేసు ప్రభువారు క్షమించే మనసు. శత్రువులను ప్రేమించాడు, శత్రువులను క్షమించాడు. ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్తలో చెప్తున్నాడు. ఏమన్నాడు ఆ మాట చూడండి, మరలా ఏమంటున్నాడు ఆ మాట? మత్తయి సువార్తలో అక్కడ 5వ అధ్యాయము 44వ వచనంలో ఇక్కడ కొండ మీద ప్రసంగములో యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఇక్కడ 5వ అధ్యాయము కొండ మీద ప్రసంగం మనకు కనబడుతుంది. ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి మాటల్లో ఈ మాట మొట్టమొదటగా ఆయన అంటున్నాడు. ఏమన్నాడంటే, నేను మీతో చెప్పేదనేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. యేసు ప్రభు వారికి నీవు నేను కుమారులై ఉండాలి అంటే మనం ఏం చేయాలి? శత్రువులను ప్రేమించాలి. శత్రువులను ప్రేమిస్తున్నామా? శత్రువులను ప్రేమించే మనస్సు మనకుందా? ఏం తగ్గేది లేదు, కొంచెం కూడా తగ్గేది లేదు. ఏమో ఒకటంటే మనం రెండంటాం. శత్రువులను ప్రేమించే విషయంలో ఒక భక్తుణ్ణి మీ గమనానికి తీసుకుని వస్తాను. చూడండి, 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనములో ఒక మాట దావీదు అంటున్నాడు. చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడో చూడండి. ఈ మాట ఏనండి. అప్పుడు దావీదు ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, ఈ మాట గమనించండి. సౌలు కేలాకు వచ్చి నన్ను బట్టి ఈ పట్టణమును నాశనము చేయటానికి ఉద్దేశించాడు. చాలా ఈ మాట చూడండి. దావీదు ఎంత చక్కని నిర్ణయం తీసుకుంటున్నాడో చూడండి. వాస్తవానికి దావీదు సౌలు ద్వారా తరమబడుచూ ఉన్నాడు. సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనములో దావీదు అంటున్నాడు, నన్ను బట్టి ఎవరిని బట్టి? నన్ను బట్టి సౌలు ఈ పట్టణమును నాశనము చేయటానికి ఉద్దేశించాడు. నన్ను బట్టి శత్రువులను ప్రేమించే విషయంలో నన్ను బట్టి శత్రువులు ఇంకా పెరిగే క్రమములో ఉన్నాం. శత్రువు ఇంకా మన మీద పగ పెంచుకునేటువంటి విధానములోనే ఉన్నాం. శత్రువును ప్రేమించే విషయంలో ఎంతో లోపము కలిగి ఉన్నాం మనం. యేసు ప్రభు కలిగి ఉన్నటువంటి మనస్సు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును నీవు నేను కలిగి ఉండాలని లేఖనములు స్పష్టంగా తెలియపరుస్తూ ఉండగా కలిగి ఉన్నామా? దావీదు ఎంత మంచి నిర్ణయాన్ని తీసుకుంటున్నాడో చూడండి. సౌలు దావీదును సంపును ఉద్దేశించినప్పుడు పట్టణమునే పాడు చేయటానికి ఉద్దేశించాడు. నన్ను బట్టి పట్టణమును పాడైపోతుందా? నన్ను బట్టి పట్టణము చెడిపోతుందా? నన్ను బట్టి పట్టణము అతలకూతలు అవుతుందా? పట్టణము ఎలా ఉంది? యెరూషలేము పట్టణస్థులకు యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, ఎవరి కొరకు ఏడవాలి? పట్టణము కొరకు ఏడవాలి. పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ఏడవాలి. మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు ఏడవాలి. మన కుటుంబం కొరకు ఏడవాలి. మన బిడ్డల కొరకు ఏడవాలి. ప్రియులారా, యేసు ప్రభువారు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవాలి అంటున్నాడు. అలాగైతే ప్రభునందు పిల్లలు ఇక్కడ అంటున్నాడు, ఆయన క్షమించే మనస్సు ఉందమ్మా. మత్తయి సువార్తలో చెప్పినట్టుగా రెండో మాట ఇంకొక మాట అన్నాడు. చూడండి ఏమన్నాడు? ఇంకొక మాట చూడండి. మత్తయి సువార్తలో మరొక మాట చెప్పాడు. కింద కంటిన్యూషన్లో అక్కడ 44వ వచనంలో కింద కంటిన్యూషన్లో ఒక మాట అన్నాడు. చూడండి.
మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి. అమ్మా వింటున్నారా? ఆ మనసు వస్తుందా? హింసించే వారి కొరకు మనస్సు ఎట్లా వస్తుందో లేదో తెలియదు, కానీ వారి కొరకు మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. అసలు ఆయన సంగతి చూడయ్యా, కొద్దిగా ఆయన సంగతి చూడయ్యా, కొంచెం నన్ను బాగా హింసిస్తుండ్రు, ఇది ఈ విధంగా చేస్తున్నారయ్యా, ఈ విధంగా నన్ను ఇట్లా అంటుండ్రయ్యా, అట్లా అంటుండ్రయ్యా, ముందు ఆమె సంగతి చూడయ్యా. ప్రభునందు ప్రియులారా, కనిగిరి దగ్గర పనుగోడు అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి నేను వెళ్ళాను. అక్కడ ఉదయాన్నే 5 గంటలకు లేచి ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా మా వదినయ్యా, మా వదిన నన్ను ఇంత మాట్లాడుతుందయ్యా, ఆయన సంగతి ఆమె సంగతి చూడయ్యా అంటాడు. ఓరి నాయనో, ఇదేం ప్రార్థన అనుకున్నాను నేను. ఎవరి కొరకు మనము ప్రార్థన చేయాలి? మనలను ఎవరైతే హింసిస్తారో వారి కొరకు మనము ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. యేసు ప్రభువాన్ని హింసించారా లేదా? కొరడాలతో కొట్టారా? ఆయన ఎంతో హింస పెట్టారు, ఎన్నో పిడిగుద్దులు గుద్దారు. ఆయన 3 మేకుల మధ్య వేలాడదీయబడినప్పుడు ఆయన నిలువెల్లా గాయపరచబడ్డాడు. యేసు ప్రభువాన్ని ఎంతో హింసించారు పిల్లలు. ఎంతో హింసించినప్పటికీ కూడా యేసు ప్రభువారు ఏం చేశారు? ప్రేమించాడు పిల్లలు. ప్రేమించి వారిని ఏం చేశాడు? క్షమించాడు. క్షమించే మనసు ఆయన కలిగి ఉన్నాడు పిల్లలు. మరొక మాట చూద్దాం, చూడండి. అలాగే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒక మాట. ఆయన మనలను ఎంతగా ప్రేమించాడో చూడండి. కలవరి శిలువలో మనలను ప్రేమించాడు. ఈ మాట గుర్తుపెట్టండి. కలవరి శిలువలో నీ కొరకు నా కొరకు మరణము పొందనంతగా, అనగా శిలువ మరణము పొందనంతగా విధేయత చూపినవాడు. అమ్మ అయినండి మాట. ఏం చూపాడు మన పట్ల ఆయన? శిలువ మరణము పొందనంతగా విధేయత చూపాడు. విధేయత అంటే ఏంటి? గడ్డం మీద ఆయన పెరికారు, మౌనంగా ఉన్నాడు. ఎగతాళి చేశారు, మౌనంగా ఉన్నాడు. నిన్ను నీవు రక్షించుకొని ఇతరులను రక్షించటానికి నువ్వు రక్షిస్తున్నావు, కానీ నిన్ను నువ్వు రక్షించుకోలేవని అపహాసించారు. ఎంతో హింసించినా ఆయన ఏం చూపాడు? విధేయత చూపాడు. విధేయత చూపాలి. యేసు ప్రభువును కలిగినటువంటి వారు, మనము ఆయనను కలిగినటువంటి వారు విధేయత చూపాలి. కలువరి శిలువలో ఆయన విధేయత చూపాడు కనుకే ఆయన మనలను ఏం చేశాడు? క్షమించాడు. ఆయన మనలను క్షమించాడు ప్రియులారా. విధేయత చూపాడు. శిలువ మరణము పొందనంతగా విధేయత చూపి తనను తానే తగ్గించుకున్నాడు. తగ్గుతున్నామా? కొంచెం మనము హెచ్చింపబడుతున్నాము. తగ్గించబడాలి. తగ్గించబడితే హెచ్చించబడతాం, తగ్గించబడితే హెచ్చింపబడతాం. బైబిల్ గ్రంథంలో పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. ఏమున్నాయి? తగిన సమయమందు నేను హెచ్చించినట్లు నా బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. అంటున్నావా? ఎక్కడ? తగ్గించుకోవాలి. తగ్గేదే లేదన్నా. ఎందుకు తగ్గాలి? ఎందుకు తగ్గాలి? యేసు ప్రభువును కలిగి ఉన్నావు కాబట్టి తగ్గాలి. యేసు ప్రభువును నమ్ముకున్నావు కాబట్టి తగ్గాలి. యేసు ప్రభు తగ్గించుకున్నాడు, తనను తానే తగ్గించుకున్నాడు. కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన విధేయత చూపాడు. శిలువ మరణము పొందనంతగా విధేయత చూపినటువంటి ప్రభువు పిల్లారా ఎంతగా క్షమించాడంటే, ఆయన నిన్ను నన్ను ఆయన శిలువ మరణము పొందనంతగా ఆయన మనలను తగ్గించుకొని ప్రేమించాడు, క్షమించాడు పిల్లారా. మరొక మాట చూడండి. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము చూడండి. ఒక మాట.
యేసు ప్రభు వారు కలువరి శిలువలో నిన్ను నన్ను ప్రేమించినటువంటి విధానము చూడండి, ఎలా ఉందో చూడండి. ఆయన నిన్ను క్షమించటానికి, నిన్ను ప్రేమించటానికి కారణము ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నిన్ను నన్ను క్షమించాడు. ఏలయనగా అమ్మా ఎవరు మనం ఇంకా బలహీనులము, మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎవరి కొరకు ఆయన చనిపోయింది? యెరూషలేములో ఉన్నటువంటి వారు భక్తిహీనులు. అందుకనే యెషయా గ్రంథములో 53వ అధ్యాయము 9వ వచనంలో ఏం చెప్పాడంటే, అక్కడ ఈయనకు భక్తిహీనులతో ఈయనకు సమాధి నియమించబడెను అనే మాట ఉంది. ఆ మాట చూడండి, ఆ మాట యెషయా గ్రంథము. అతడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. దాని సంగతికి వేరు ఉందండి, ఆ తర్వాత చూద్దాం. అది ఇప్పుడు చెప్పుకునేది కదా. సరే, మంచిది. భక్తిహీనులతో ఆయనకు సమాధి నియమించబడింది. రోమపత్రికలు ఏం చూసాం మనం ఇప్పుడు? ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎవరి కొరకమ్మా? యుక్త కాలం అంటే ఏ వయసు ఇది? ఎంత ఉంటుంది చెప్పండి మీరు? పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ. యుక్త వయసు ఎప్పుడు చెప్పండి? ఎంత వయసు? యుక్త అంటే ఎంత? 33, 32, 30 అలా చెప్పుకుంటాం మనకు తెలిసినటువంటి భాషలో యుక్త వయస్సు. యేసు ప్రభు వారు కూడా అదే యుక్త వయస్సులో ఆయన చనిపోయాడు. యేసు ప్రభు వారు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు యుక్త వయసులో చనిపోయాడు. భక్తిహీనులైనటువంటి వారి కొరకు యేసు ప్రభు వారు చనిపోయాడు. పిల్లారు, ఎలా ఉన్నాం మనము? బలహీనులుగా ఉన్నాం. మరొక మాట చూడండి, అక్కడే ఉంది మరొక మాట. 8వ వచనం కూడా చూడండి, ఏమన్నాడు అక్కడ? అయితే ఆ మాట చూడండి. అయితే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఈ మాట గుర్తుపట్టాలి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడపరిచాడు. అమ్మా, ఆయన ప్రేమ మన ఎల్లడపరిచాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి పిల్లలు. కాబట్టి ఆయన ప్రేమ గొప్పది. యేసు ప్రభు వారు కలువరి శిలువలో చూపినటువంటి ప్రేమ గొప్పది ప్రియుల. ఆయన కలువరి శిలువలో తన ప్రేమను మన ఎడల ఎల్లడపరిచాడు. ఎట్లనగా కింద చూడండి, మనం ఇంకా శత్రువులం, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపులమే. ప్రతి వార నియామక కూడికలోనికి వస్తున్న వారమే. ప్రతి ఒక్కరు చేత వాక్యము చేత మనము వింటున్నటువంటి వారమే. ఇంకా మనం ఇంకా ఎవరము? పాపులమై ఉండగా క్రీస్తు చనిపోయాడు. మనం ఇంకా పాపులుగానే మన జీవితాలు కొనసాగిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నాయి మన జీవితాలు? ముగిస్తున్నాను. వెనక పెద్దవాళ్ళు ఉన్నారు. ఎక్కువసేపు సమయం తీసుకోవటము భావం కాదు. మీరేనా గమనిస్తున్నారా? గమనించండి. ఇక్కడ మనము గమనిస్తున్నటువంటి మాట, దేవుడు మన ఎడల ఆయన ప్రేమను ఎల్లడిపరిచాడు. ఎట్లా? మనం ఇంకా పాపులమై ఉన్నాం, ఇంకా పాపపు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం, ఇంకా పాపములోనే ఉన్నాం, ఇంకా పాపపు బతుకుతూనే ఉన్నాం, ప్రార్థనకు వస్తూనే ఉన్నాం, యథావిధిగా మన జీవితాన్ని మరలా కొనసాగిస్తున్నాం. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కలువరి శిలువలో ఆయన మన కొరకు చనిపోయాడు. పిల్లలు, ఆయన మన ఎడల ప్రేమను చూపాడు. ఆయన ప్రేమ గొప్పది పిల్లలు. అందుకని కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట,
శత్రువులను ప్రేమించాలి దేవుడు. కాబట్టి మనల్ని కూడా ఏం చేయాలి? మనము శత్రువులను ప్రేమించేటువంటి విషయంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసినటువంటి మాట, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చూడండి ఒక మాట. అక్కడ ఏమన్నాడంటే ఆయన ఒక మాట అన్నాడు చూడండి. ఒక మాట ఏమన్నాడు చూడండి, ఆ క్రీస్తు మిమ్మలను ప్రేమించి, ఇది గుర్తుపట్టాలి అమ్మా, పాపాత్ములైన మనలను, పాపపు జీవితములో కొట్టుమిట్టాడుతున్న మనలను, పాపపు రోత జీవితాన్ని మనలను ప్రభు ఏం చేశాడు? అక్కడ ఏమన్నాడు? క్రీస్తు మిమ్ములను ప్రేమించి. ఎవరిని ప్రేమించి? అక్కడ ఉన్నటువంటి శత్రువులను ప్రేమించాడు, అక్కడ ఉన్నటువంటి పాపులను ప్రేమించాడు, అక్కడ ఉన్నటువంటి హింసించేటువంటి వారిని ప్రేమించాడు. క్రీస్తు మిమ్ములను ప్రేమించి. పౌలు గారు చాలా చక్కగా రాశాడు ఈ మాట. క్రీస్తు మిమ్ములను ప్రేమించి ఏంట ఏమన్నాడు? పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. అమ్మా విన్నారు ఈ మాట? యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించి మన జీవితాలు పాపపు యొక్క దుర్వాసనతో కొట్టుకొని ఉంటున్నటువంటి మన జీవితాలను మార్చటానికి యేసు ప్రభు వారు మన జీవితాలను పరిమళ వాసనగా ఎదజల్లాలి. మన జీవితాలు ఎలా ఉండాలి? పరిమళ వాసనగా ఉండాలి. వెళ్తూ ఉన్నగా దారిని పోతున్నా కూడా ఏం చెప్పుకోవాలి? ఏం చెప్పుకోవాలి? దేవుని బిడ్డలిల్లు, విశ్వాసులిల్లు, ప్రభు బిడ్డలిల్లు చెప్పుకునే విధంగా మనం ఎలా ఉండాలంటే మన యొక్క పరిమళ వాసన ఎదజల్లాలి. ఎదజల్లాలంటే ఏదో సెంటు కొట్టుకొని వెళ్ళటం కాదు ప్రియులారా. దీంట్లో చాలా ఆత్మీయమైనటువంటి పాఠం. పరిమళ వాసన రావాలి అంటే నీలో నుంచి ప్రేమ ఎదజల్లాలి, ఇతరులకు విశ్వాసము ఎదజల్లాలి. గలతీయులకు రాసిన పత్రికలో మనం అక్కడ ఉన్నటువంటి మాటలు ఏమి చూస్తారన్నమాట. 22వ వచనంలో ఏమున్నాయి? 5వ అధ్యాయం 22వ వచనంలో అవన్నీ మనము కలిగి ఉండాలి. ఏమున్నాయి అవి చూడండి ఒక మాట. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశన. ఇవన్నీ మనలో నుండి ప్రేమ పరిమళ వాసనగా ఎదజల్లాలి, ఇతరులకు పంచిపెట్టాలి. యేసు ప్రభువు నమ్మిన వారు అనేటువంటి రుజువు కోసము, యేసు ప్రభువు నమ్మిన వారు అనేటువంటి రుజువు కోసము ఇవన్నీ కూడా మనలో నుండి పరిమళ వాసన ఎదజల్లాలి. పరిమళ వాసన ఎదజల్లాలి. ప్రియులా, ఏమొస్తున్నాయి మన యొక్క హృదయంలో నుండి? ఏం వెళుతున్నాయి మన హృదయాల్లో నుండి? ఏం వెళుతున్నాయో చూస్తారు ఒక మాట. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఏం వెళుతున్నాయో మన యొక్క హృదయాల్లో నుండి గమనించండి ఆ మాట. మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఈ మాట గుర్తుపట్టాలి. మనిషిని హృదయములో నుండి బయలు వెళ్ళనివి ఏంటి అవి చూడండి ఒక మాట. లోపల నుండి అనగా, అమ్మ ఈ మాట గుర్తుపట్టండి. లోపల నుండి అనగా, లోపల నుండి అనగా ఏం వెళ్తున్నాయి చూడండి అమ్మ. 1 దురాలోచనలు చూడండి, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు,
అవంభావమును అవివేకములను వచ్చును. ఇవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. వింటున్నారా? ఏవన్నీ ఈ యొక్క లీస్ట్ మీరు ఇంటికి పోయినా చదువుకోండి మాటలు. ఒక వ్యక్తి అపవిత్రపరచబడటానికి, ఒక వ్యక్తి ఇహలోక మలినము అంటటానికి, ఒక వ్యక్తి పాపము చేయటానికి, పురికొల్పబడటానికి ఏ కారణము? లోపల నుండి బయలు వెళ్ళే ప్రియులారా. విన్నారు ఈ మాట? మీరు అపవిత్రపరచబడుతున్నారు. అందుకనే పౌలు అన్నారు కొరింథీ పత్రికలో, కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో చెప్పాడు, జారత్వము నుండి మీరు పారిపోండి అన్నాడు. విన్నారు ఈ మాట? జారత్వము నుండి పారిపోవుడి. కొరింథీ చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. పౌలు అక్కడ కలిగినటువంటి సందర్భం మనసును పెట్టుకొని ఏమన్నాడంటే జారత్వము నుండి పారిపోవాలి. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనంలో కంటిన్యూషన్లో జారత్వమును అనే మాట చదువుకున్నాం. మీరు చదివారో లేదో, మీరు జ్ఞాపకం పెట్టుకున్నారో లేదో? జారత్వము నుండి పారిపోవాలి. ఇవన్నీ ఒక వ్యక్తి అపవిత్రపరచబడుతూ ఉన్నాడు. అలాగైతే ప్రభునందు ప్రియులారా, మనము అపవిత్రపరచబడేటువంటి మనసు కలిగి ఉన్నామా? ఎలా ఉన్నామా? యేసు ప్రభు కలిగినటువంటి మనసు కలిగి ఇతరులను క్షమించేటువంటి మనసు నీకు నాకు ఉన్నదా? యేసు ప్రభు వారికి చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఆయన మనలను ఏం చేశాడు? ప్రేమ ఎల్లడిపరిచాడు. ఆయన మనలను పరిమళ వాసనగా చేయటము కోసము ఆయన మనలను తనను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు ప్రియులారా. అలాగైతే నీవు ప్రభువుకి ఎప్పుడు అర్పించుకుంటావు? యేసు ప్రభు వారు తనను తాను నీ కొరకు నా కొరకు తనను తాను బలిగాను అర్పణగాను కలువరి శిలువకు నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువకు అప్పగించుకున్నాడు. కానీ నీవు అప్పగించుకుంటున్నావా? నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకుంటున్నావా? యేసు ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావా? 32వ కీర్తనలో ఒక మాట దావీదు అంటున్నాడు. చూడండి, ఒక మాట ఏమన్నాడు చూడండి. 32వ కీర్తన 5వ వచనం చూడండి. ఒక మాట దావీదు ఒక మాట అంటున్నాడు చూడండి. ఈ మాట గమనించండి అమ్మ వింటున్నారా? నా దోషములను కప్పు కొరక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటిని. వింటున్నారా? ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? మన పాపములు మన దోషములను ఒప్పుకోవాలి. ప్రభు దగ్గరికి నువ్వు ఎప్పుడు ఆయనకు నువ్వు ఒప్పుకుంటావు? ఎప్పుడు నీవు ఆయనకు నిన్ను నీవు అప్పగించుకుంటావు? దావీదు దేవుని సన్నిధానంలో ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్నాడా? కప్పుకుంటున్నాడా? అమ్మ చదివారా మాట? నా పాపములు నీ ఎదుట ఒప్పుకుంటేని. మనం ఏం చేస్తున్నాం? అది ఎంత పాపం అన్న, అది ఎంత తప్పు అన్నది, అది ఎంత తప్పు అంటామా లేదా? అంటామా లేదా? ఖచ్చితంగా అంటాం. తప్పును తప్పుగా ఖండించేటువంటి వారు లేనే లేరు ప్రియులారా. ఏం తప్పు చేశాడనంటే, ఏం తప్పు చేశాడు? ఏం తప్పు? అది పెద్ద కొంపలు మునిగిపోయేంత తప్పు చేసినట్టు ఏందండి అట్ట మాట్లాడతారు? ఏం చేయాలి? తప్పు ఏం చేశారు? అవాదములు ఏం చేశారు? ఆజ్ఞ అతిక్రమమే పాపము. యోహాను సువార్తలో, యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయము 3వ వచనంలో, యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది చూడండి. అక్కడ ఆజ్ఞ అతిక్రమే పాపము. దేవుని ఆజ్ఞ వినకపోతేనే పాపము. దేవుని మాట వినకపోతేనే పాపము. దేవుని సముఖంలోనికి వచ్చి దేవుని మాటను వినకుండా నీవు పెడచెవుని పెట్టి నీ ఆలోచన ఎక్కడో ఉంచుకొని దేవుని సముఖంలోకి వచ్చిపోతే
ప్రయోజనం లేదు. దేవుని మాటను వినాలి, దేవుని మాటను ఇవ్వాలి. వింటున్నామా? ఆజ్ఞను అతిక్రమే పాపము. ఇంకేమో చేయాల్సిన పని లేదు ప్రియులారా. దేవుని సముఖములో నుండి త్రోయబడ్డారు. ఆజ్ఞను అతిక్రమే పాపము. అలాగే ప్రభునందు ప్రియులారా, దేవుని ఆజ్ఞ, దేవుని మాట వినకపోవటమే పాపం. వింటున్నామా? యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చెప్పాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు. ఎవరు? నిత్య జీవము కలిగిన వాడు అంటే వారికి ఇంకా మరణమే ఉండదు. నిత్య జీవం. భూలోకములో మానవుడికి నిత్య జీవమే లేదు. యేసు ప్రభు నమ్ముకుంటేనే నిత్య జీవం. దావీదు ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? దేవుని సముఖములో తన పాపమును ఆయన దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు ప్రియులారా. ఆ మాట చూడండి, చదవండి. ఆ మాట ఏమన్నాడు? దావీదు ఒప్పుకొని దేవుని సముఖములో ఒప్పుకుంటున్నాడు. 32వ కీర్తన 5వ వచనం కింద కంటిన్యూషన్లలో ఒక మాట అన్నాడు చూడండి. ఎక్కడ ఒప్పుకుంటున్నాడు ఆయన? యెహోవా సన్నిధిని. యెహోవా సన్నిధిని ఒప్పుకోవాలి. దేవుని సముఖములో ఒప్పుకోవాలి. దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉండగా దేవుని మాటల చేత హెచ్చరించబడి దేవుని మాటకు లోబడి నువ్వు ఒప్పుకోవాలి. దావీదు ఒప్పుకుంటున్నాడు. దావీదు మరొక స్థలంలో కూడా ఒప్పుకుంటున్నాడు. గమనించండి. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం కూడా చూడండి ఒక మాట. ఇక్కడ కూడా దావీదు నాతాను అనేటువంటి ప్రవక్త దగ్గర ఈ మాట ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు చూడండి. ఎవరంట? దావీదు ఏమంటున్నాడు? అమ్మో, మనమైతే ఈ మాట అంటామా? నేను పాపమా? ఎప్పుడు చూసా? నేను పాపం చేయగా నువ్వు ఎప్పుడన్నా చూసావా? మరి నువ్వు ఎట్ట అంటామా లేదా? ఖచ్చితంగా మనమైతే అంటాం. దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకున్నట్లు. అమ్మా విన్నారా? యెహోవా నీ పాపములు పరిహరించేవాడు. ఈ రాత్రికాల వేళలో గమనించాలి. ఈ రాత్రికాల వేళలో యెహోవా నీ పాపమును పరిహరించేవాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసేవాడు. నీ పాపానికి విడుదల కలిగించేవాడు. నీ పాపానికి విమోచన కలిగించేవాడు. నీ పాపమునకు ఆయన రక్షణ కలిగించేవాడు. ప్రియులారా, యేసు ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకోవాలి. యేసు ప్రభు దగ్గర దావీదు ఒప్పుకుంటున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. మరొక మాట చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో చూడండి. ముగిస్తున్నాను, సమయము 9 అవుతుంది. గమనించండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏమన్నాడు ఇక్కడ? 28:13 నేను చదువుతున్నాను. అమ్మా ఈనా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. అమ్మా ఏం పొందుతాము? ఈ రాత్రికాల సమయంలో ప్రభు అయిన యేసు వైపు చూద్దాం. యేసు ప్రభువుకు మన జీవితాలను అప్పగిద్దాం. యేసు ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం. ఇక్కడ సామెతల గ్రంథములో జ్ఞాని అయినటువంటి సొలొమోన్ రాజు రాసినటువంటి గ్రంథం ఈ గ్రంథము. తను అనుభవము కలిగినటువంటి మాటలు చూడండి. ఒప్పుకున్నవాడు కనికరము పొందుతాడు. ఒప్పుకొని విడిచిపెట్టాల. చాలామంది ఒప్పుకుంటారు కానీ మరలా చీకటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.
ఒప్పుకుంటారు, కానీ మరలా తన జీవితాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ఉంటారు. పిల్లల తన అతిక్రమములను ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఏం చేయాలా? విడిచిపెట్టాలండి. ఉందా లేదా మాట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకుంటారు కానీ సహజంగా వాటిని ఎంత మాత్రము విడిచిపెట్టేటువంటి వ్యక్తులు లేరు. ఏదైనా కానిది మనకొద్దు నాయన అన్నాం అనుకో, అబ్బా నువ్వు ఏమన్నా చెప్పు, నాకు ఖచ్చితంగా నాకు అది కావాలి అనేవాళ్ళు లేరా? మన కుటుంబాల్లో వద్దు నాయన మనకు వద్దులే నాయన అన్నామనుకో, ఖచ్చితంగా కావాలి. చెప్పినా వినుకునేటువంటి వారు లేరు, కానీ ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడు మనం ఏం పొందుతాము? కనికరము పొందుతాము ప్రిలారా. అలాగైతే ప్రభునందు ప్రిలారా, మనము కనికరము పొందేటువంటి అనుభవంలోనికి రావాలంటే యేసు ప్రభు దగ్గర మన అతిక్రమములను ఒప్పుకొని మనం ఏం చేయాలంటే చివరికి ఒక మాట చదువుకుని ముగిస్తాను. చూడండి, యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి ఆ మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఈ మాట చూడండి అమ్మా. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల అమ్మా, ఎవరైనా యేసు ప్రభు వారు నమ్మదగిన వాడు. ఎవరి దగ్గరికి వచ్చి నువ్వు చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి? అమ్మా, నీ గోడు నా గోడు, నీ బాధ నా బాధ ఎవరి దగ్గర చెప్పుకోవాలి? ప్రభు అయిన యేసు ప్రభు వారు ఆయనేనంట నీతిమంతుడు. అక్కడ ఉన్న మాట ఏముంది? అక్కడ ఏం చదివాం చెప్పండి. అక్కడ ఆయన నీతిమంతుడైన ప్రభు. ఆ మాట చదవండి, 9వ వచనం మరలా చదవండి. నమ్మదగిన వాడు. ఈ మాట మనకు కావాలి అమ్మా. ఆయన నమ్మదగిన వాడు. ఈ లోకములో ఎవరు నమ్మదగిన వారు లేరు. మానవుడు ఎంత మాత్రము నమ్మదగిన వాడు కాడు. యేసు ప్రభు వారు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు గనుకనే సర్వలోకానికి రక్షణ కలుగు చేశాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకనే కలువరి శిలువలో సర్వ మానవాళిని క్షమించటానికి బలమైన కారణము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించి. ఆయన ఎవరైనా నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక ఆయన దగ్గర మనం ఏం చేయాలి? ఏమన్నాడు చూడండి. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి అమ్మ మనల్ని ఎట్లా చేస్తాడంట? మనలను పవిత్రులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనలను తొలగిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనలను రక్షిస్తాడు. ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావు, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు. నమ్మదగిన వాని వద్దకు రావాలండి. ఎవరి దగ్గరికి రావాలి మనము? ఆయన నమ్మదగిన వాడు. మనుషులు నమ్మదగిన వారు కాదు. ఆయన నీతిమంతుడు, మనుషులు అనీతిమంతులు. ప్రభువారు ఆయన నీతిమంతుడై ఉన్న దేవుడు. నీతిమంతుని దగ్గరికి రావాలి. యేసు ప్రభువారు అక్కడ పిలాతు ఎదుట నిలబడినప్పుడు పిలాతు అన్నటువంటి మాట, పిలాతు భార్య అన్న మాట ఏంటంటే, ఆ నీతిమంతుని జోలికి నీవు విన్నారా మాట? యేసు ప్రభువాని గురించి గొప్ప సాక్ష్యము పిలాతు భార్య ఇస్తుందండి. ఎవరైనా నీతిమంతుడు, మనం అనీతిమంతులమండి. మనం ఎన్నిక లేని వారమండి. మనము ఈ లోకములో పాపపు జీవితము జీవిస్తున్న వారమండి. నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన దగ్గర మనం ఏం చేయాలా? మన పాపాలు ఒప్పుకోవాలి. మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలంటే నమ్మదగిన వాని కాడికి రావాలి. నీతిమంతుడైన యేసు ప్రభు దగ్గరికి నువ్వు రావాలి. ఆయన ఏం చేస్తాడంటే సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేస్తాడు. నీ పాపాన్నంతా నిలివెల్ల కడిగి వేస్తాడు.
నీ పాపము పోవునట్లుగా ఆయన ఇసోకుతో నీ పాపమునంతా పోవునట్లు ఆయన తెల్లగా చేస్తాడు. యాభైవ కీర్తనలో ఎన్నో మనం చెప్పుకునే కావు కానీ ప్రియులారా, సమయం కాదు. కానీ 50వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నన్ను నిలువెల్ల గడుగయ్య అంటున్నాడు. నా పాపమంతా పోవునట్లుగా నీ సోకుతో నన్ను కడుగు. ప్రభువుకు నువ్వు అప్పగించుకోవాలి. ప్రభువుకు అప్పగించుకుంటే, ప్రభువుకు నువ్వు సమర్పించుకుంటే, ప్రభువుకు నీ జీవితం అప్పగించుకుంటే ఆయన నిన్ను నిలువెల్ల కడుగుతాడు. ఆయన నిన్ను వెళ్ళ కడిగి పవిత్రునిగా చేస్తాడు. అలాగైతే రాత్రికాల సమయం యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తావా? యేసు ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగిస్తావా? యేసు ప్రభువుకు నీ యొక్క జీవితాన్ని ఆయనకు నువ్వు అప్పగించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? అలాగైతే రాత్రికాల సమయంలో ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి నీ పాపమును ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను సమస్త దుర్నీతి నుండి నీ పాపాలన్నీ క్షమించి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. పరిశుద్ధునిగా సర్వ మానవాళికి పరిశుద్ధతను తీసుకురావటానికి, సర్వ మానవాళిని పాపానికి రక్షణ తీసుకురావటానికి యేసు ప్రభువారు కలువరి శిలువలో ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను నన్ను క్షమించాడు. అలాగైతే ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు కలువరి శిలువలో ఆయన నీ కొరకు నా కొరకు, నీ నిమిత్తము నా నిమిత్తం కలువరి శిలువకు అప్పగించబడి ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ప్రభు యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు మరలా తిరిగి రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఏమన్నారంటే, మన జీవితాలను సిద్ధపరచుకొని, మన జీవితాలను ప్రభుకు అప్పగించుకొని మనం సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు ఆయనుండే స్థలములో మన ముందులాగానే మనమును మరలా వచ్చాను తీసుకొని వెళతాడు అనేటువంటి సుప్రదమైన నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. అలాంటి నిరీక్షణ కలిగి, అలాంటి ప్రభు ఇచ్చేటువంటి గొప్ప రక్షణ పొందుకోవడానికి ఇష్టపడి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఇచ్చే గొప్ప రక్షణ పొందుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం.